మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రజలకు సుఖమైన ప్రయాణం అందించేందుకు నిర్మించారు. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో రైలు పరుగులు పెడుతోంది. త్వరలోనే విజయవాడ, విశాఖలో కూడా మెట్రో రైలు పరుగులు పెట్టేలా ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, కోల్కతా, నాగ్పూర్, జైపూర్, బెంగళూరు, హైదరాబాద్ మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వీటిలో హైదరాబాద్ మెట్రోకు అత్యంత ఆదరణ లభించింది. ఇప్పటికే 3 ప్రధాన మార్గాల్లో హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు పెడుతోంది. బ్లూ లైన్ మెట్రో రాయదుర్గం నుంచి పీపుల్స్ గార్డెన్ వరకు, రెడ్ లైన్ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు, గ్రీన్ లైన్ ఎంజీ బస్టాండ్ నుంచి ఫలక్నామా వరకు నడుస్తుంది. త్వరలో రెడ్ లైన్ ని బీహెచ్ఈఎల్ వైపు హయత్ నగర్ వరకు పొడిగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు కొత్త మెట్రో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది కూడా. మెట్రో 2వ దశలో భాగంగా ఈ మార్గం ప్రతిపాదించబడింది. ఈ మెట్రో మార్గం హైదరాబాద్ నగరంలోని ఏ వైపు నుండైనా ప్రయాణికులను విమానాశ్రయానికి అనుసంధానం చేస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ సంస్థ నిర్వహిస్తోంది. హైదరాబాద్ మెట్రోకి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పుతో హైదరాబాద్ మెట్రో సంస్థ పీకల్లోతో అప్పులో కూరుకుపోయింది. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో ఎల్ఎన్టీ సంస్థకు హైదరాబాద్ మెట్రో పెద్ద గుదిబండలా మారింది. దీంతో మెట్రో రైలు నడిపే పరిస్థితుల్లో లేదని ఎల్ఎన్టీ ప్రతినిధులు వెల్లడించారు కూడా. దీంతో పాటు ఫేజ్ 4 మా వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో రంగంలోకి దిగిన రేవంత్ సర్కార్ ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. హైదరాబాద్ మెట్రో రైల్ని ప్రభుత్వమే నడిపేందుకు అంగీకరించింది. దీంతో ఎల్ఎన్టీ కంపెనీ హైదరాబాద్ మెట్రో నుంచి బయటపడింది. మొత్తం 13,000 కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 5,900 కోట్ల ఎల్ఎన్టీ వాటాను 2,000 కోట్లకే ప్రభుత్వానికి అమ్మేసింది. మెట్రోకు కేసీఆర్ ఇస్తానని హామీ ఇచ్చిన 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రద్దు చేసింది. లీజుకు మాత్రమే వాడుకునే అవకాశం ఉన్న 260 ఎకరాలను ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వ పరం చేసింది. ఆ భూములను 30 ఏళ్లు ఆగకుండా ఇప్పుడే ప్రభుత్వం అమ్ముకోవచ్చు. అంటే సుమారు 26,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయి. ఎల్ఎన్టీ సీఎండీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ డీల్ ఓకే చేశారు. కేవలం ఓ రియల్టర్ మాదిరిగా చర్చలు జరిపి డీల్ సెట్ చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. కోట్లలో ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ను గత కేసీఆర్ ప్రభుత్వం కేవలం 7,000 కోట్ల రూపాయలకు అమ్మేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం 10,000 కోట్లకు పైగా ఉన్న హైదరాబాద్ మెట్రోను కేవలం 2,000 కోట్లకే ప్రభుత్వం ఖాతాలో వేశారని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంత తక్కువ ధరకు ఇంత ఖరీదైన సెటిల్మెంట్ చేయటం పైన నిజంగా రియల్టరే అనే మాట వినిపిస్తోంది.